అదే వ్యవహార శైలిలో ఉంటుంది. మొన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా ఈ పిపిపి విషయంలో పారిశ్రామికవేత్తలను జైల్లో పెడతానని మాట్లాడటం కానివ్వండి, అదేవిధంగా మిగతా ఆయన వ్యవహార శైలి కానివ్వండి, ఈ రప్ప రప్ప అనేటువంటి దాన్ని ఆయన ఏముంది సినిమా డైలాగ్ కదని ఆయన మాట్లాడిన తర్వాతే ఈ ఇష్యూ అంత ఫ్లేరప్ అయింది వాస్తవంగా. అవును, లేకపోతే అంతకుముందు అంత ఫ్లేరప్ అవ్వాల. అంటే ఆయన ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఇంకే ఉంటుంది, కార్యకర్తలు మరింత ఉత్సాహంగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక అంశాన్ని తెలుసుకోవాలండి. వాళ్ళకి వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు డబ్బులు ఇచ్చినటువంటి మాట వాస్తవం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ వాళ్ళకి మైనస్ అయినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అప్రజాస్వామ్యం పెంచేది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వాళ్ళ కుటుంబీకుల్ని తిట్టించడం, అసెంబ్లీలో తిట్టించడం, బయట తిట్టించడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కోసమే తిట్టడం కోసమే కొన్ని మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయటము, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామం. అందుకని ఆ వ్యవహార శైలి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి పట్టుబడి చూసింది. ఈ విషయము వాస్తవంగా నిజాయితీగా సమీక్ష చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యేటువంటి అంశం. ప్రధానమైనటువంటిది అప్రజాస్వామికం పెంచేది. రెండవది ఏంటి అంటే ప్రజలకు దూరం కావాలి. ప్రజలకు పూర్తిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పూర్తిగా దూరమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ప్రజలు ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఒకటే అయితే ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు దూరమైనటువంటి పరిస్థితుల వల్ల ప్రజలు కూడా ఆయనకు దూరమైనటువంటి పరిస్థితి మనం గమనించాం. ఈ రెండు కీలకమైనటువంటి పరిణామాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా సమీక్ష చేసుకుంటారు. ఇప్పటికీ తన భాష, తన వ్యవహార శైలి అంతే ఉంది. ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి ఆయన ఆదేశాల మేరకే ఇప్పుడు రోజా వచ్చి పవన్ కళ్యాణ్ ని విమర్శించిన, పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేసినా, లేదా జనసేన మీద వ్యాఖ్యలు చేసినా, లేక పోలీసుల మీద వ్యాఖ్యలు చేసినా, ఇవన్నీ కూడా వాళ్ళ నాయకులను బట్టే. ఇప్పుడు ఆవు చేలో మేస్తుంటే దూడ కట్టు మీద వస్తుందా, ఆటోమేటిక్ గా అంతే ఉంటుంది కదా వ్యవహార శైలి. అలాగని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు ఇలా మాట్లాడట్లేదు, శుద్ధపూసగా చెప్పడానికి ఏం లేదు, అందరూ ఇది మాట్లాడుతున్నారు, అది వేరే అంశం. అన్ని రాజకీయ పార్టీలు ఈ విధమైనటువంటి ఇష్టారీతిన మాట్లాడేటువంటి స్వభావాన్ని అందరూ అలవర్చుకుంటున్నారు. అయితే దీని వల్ల నష్టం జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా దాన్ని సమీక్షించుకొని ఆ ధోరణిలో కాకుండా వాళ్ళకి కనీసంగా సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏటికి సంబంధించిన అంశాలు మన డిబేట్ లోకి వచ్చినప్పుడు ఇప్పుడు లక్ష్మణరావు గారిని అడిగాం అనుకోండి, అనేకమైన డిబేట్ లో చెప్తారు ఆయన ఏంటి ఈ ప్రభుత్వం ఎలా ఫెయిల్ అయింది, ఈ ప్రభుత్వం ఎలా ఫెయిల్ అయింది, ఈ హామీని అమలు చేయాలి, ఇవన్నీ వీళ్ళు ఇక్కడ డిబేట్ లో చెప్తున్నారు. కానీ వాళ్ళ నాయకులు, వాళ్ళ అధినాయకులు, వాళ్ళ వ్యవహార శైలి అందుకు అనుగుణంగా అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ ప్రజల తరపున వీళ్ళ పోరాటం ఏంది, పోరాటం ఎక్కడుంది? కనీసంగా ఈ డిబేట్ లో మాట్లాడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరహాలో అయినా సరే ప్రజల తరపున ఆలోచన చేసేటువంటి పరిస్థితి వాళ్ళ అధినాయకత్వం దగ్గర ఉందా అంటే అది లేదు. రోజా ఇప్పుడు ఆవిడ నాకు తెలిసి అయితే ఆవిడ ఇప్పుడు బయటికి రావడం వెనక, ఇప్పుడు మాట్లాడటం వెనక వాళ్ళ నియోజకవర్గంలో ఆవిడకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, ఆవిడకి ఉన్నటువంటి ఇబ్బంది, బహుశా నగరీలో రేపు టికెట్ వస్తుందో రాదో అనేటువంటి పరిస్థితి ఉన్న ఈ రోజుకు ఉన్నటువంటి స్థితి అది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి మనుషులు ఆల్రెడీ ఆవిడ పొమ్మనటానికి లేక పొగబెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనివార్యంగా నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, నియోజకవర్గానికి రాలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటూ అంతర్గతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సమస్యలు, ఆవిడ బాధలు, ఇవన్నీ కనీసంగా అధినాయకుడు ఈ విధంగా పవన్ కళ్యాణ్ నో, జనసేన పార్టీనో లేదా పోలీసులనో తిడితే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమన్నా మంచి మార్పులు రావచ్చు అనే ఏమన్నా ప్రయత్నాలు ఏమన్నా మరి ఆ రోజే చేస్తున్నారేమో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు ఈ విధంగా అందరినీ వాళ్ళ మాజీ మంత్రులందరూ కనపడకుండా పోయారు కదా జగన్మోహన్ రెడ్డికి. ఎవరున్నారు వాళ్ళకి మంత్రిత్వ శాఖలు ఇచ్చిన మంత్రులందరూ కనపడకుండా పోయారు. కొంతమంది జైలుకు పోయారు, కొంతమంది కనపడకుండా పోయారు, కొంతమంది వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు, ఇంకా కొంతమంది వేరే పార్టీలోకి వెళ్ళటానికి క్యూ పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సమస్యని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వాళ్ళైనా మీరు నాతో ఉన్నారు అంటే మీరు జనసేనని, తెలుగుదేశం పార్టీని తిట్టండి, వాళ్ళని తిట్టండి, వీళ్ళని తిట్టండి, ఏమైనా డైరెక్షన్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. అధినాయకత్వం ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ లో పోతారు కదా. ప్రతిపక్షం అంటే తిట్టడం ఒకటే కాదు, మీడియా ముందు మాట్లాడటం ఒకటే కాదు, ప్రజల తరపున ప్రజా సమస్యల మీద
మాట్లాడటం, పోట్లాడటం, అసెంబ్లీకి వెళ్ళటం ఇవన్నీ కనుక చేయగలిగితే అప్పుడు ప్రజలు ఏదైనా సరే ఇది ఒక ప్రతిపక్ష పార్టీగా 11 సీట్లు రావచ్చు, 2 సీట్లు రావచ్చు, 3 సీట్లు రావచ్చు, ఉన్న పార్టీ ఒకటేగా. కాబట్టి ఆ ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రత్యేక హోదా కావాలి, అసెంబ్లీకి పోతే అనేటువంటి పక్కన పెట్టి అసెంబ్లీకి పోవడానికి రెడీ అవ్వాలి, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా జగన్మోహన్ రెడ్డి రెడీ అవ్వాలి, అదేవిధంగా రోజా లాంటి వాడు కూడా రెడీ అవ్వాలి. ఈ మీడియాలో ఎన్ని ఊరికే మాట్లాడినందు వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏముండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనివల్ల మరింత నష్టం జరిగేదానికి అవకాశం తప్ప లాభం జరగదు అనేటువంటిది నా యొక్క. రైట్, ఓకే. లక్ష్మీకాంత్, నమస్తే. ఏంటి లక్ష్మీకాంత్, మళ్ళీ రోజా గారు వచ్చేసారు, పోలీసుల మీద అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి మీద అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఏమన్నా స్ట్రాటజీ ఏమన్నా ఉందా? నమస్తేనండి. రోజా గారు లాంటి వాళ్ళు, లేదంటే కోడిగుడ్డు పొదలేదని చెప్పేసి అభివృద్ధి గురించి మాట్లాడిన వాళ్ళు